హలో అండి, ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అంటే భగవద్గీత పారాయణంలో దివ్య జ్ఞానమైనటువంటి అంటే 4వ అధ్యాయం దివ్య జ్ఞానం. ఇందులో మనం 22వ శ్లోకం గురించి అయితే ఈరోజు చెప్పుకోబోతున్నామండి. మన వీడియోస్ని అంటే మన ఛానల్ని ఇదివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురికైతే మన వీడియోస్ని ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. అంటే ఇక్కడ దేవుడు తన గురించి తాను అర్జునుడితో చెప్పుకుంటున్నారు. తన పూర్వ జన్మల గురించి, తన పాత్రల గురించి, తను ఎలా అంటే ఎలాంటి సిచ్యువేషన్లో భక్తుల్ని ఏ విధంగా తన దగ్గరకు తెచ్చుకోవాలి, ఎవరిని భక్తునిగా ఎంచుకోవాలనే దాని గురించి కూడా ఇంతకుముందు వీడియోలో అయితే మనం చెప్పుకున్నాం. ఇంతకుముందు శ్లోకాల్లో వివరించడం అయితే జరిగింది. ఈరోజు అయితే 22వ శ్లోకం గురించి మనం ఇక్కడ చెప్పుకోబోతున్నామండి. 22వ శ్లోకం, యదృచ్ఛాల వసంతుష్టో ద్వంద్వాతీతో విమస్తరః సమః సిద్ధౌ చ కృత్యాపి న నిబధ్యతే. అంటే యద్భచ్చ దానంతట అదే వచ్చిన లాభముతో సంతుష్టి చెందేవాడు, ద్వంద్వాలను అతీత దాటినవాడు, విమస్తరః అసూయ రహితుడు, సమహ స్థిరుడు, సిద్ధౌ జయములో, అసిద్ధౌ అంటే అజయములో కూడా, కృత్వా చేస్తూ, అపి అయినా కూడా, సన్నిబధ్యతే ప్రభావితుడు కాడు. అంటే భాష్యం ఏంటంటే ఇక్కడ దానంతట అదే వచ్చిన లాభంతో సంతృప్తి చెందేవాడు, ద్వంద్వాల నుండి విడిచినవాడు, అసూయ లేనివాడు, జయాపజయాలలో స్థిరునిగా ఉండేవాడు, కర్మలు చేస్తున్నప్పటికీ ఏనాడు బద్ధుడు కాడు. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా అంటే ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉండవు అనమాట. మనకు అంతే కావాలి, ఇంతే కావాలి, లేదు నేను ఆ టైంకి నాకు ఇంత కావాలంతే అనే మరి లేకుండా వచ్చిన దాంతో సంతృప్తి చెందుతూ ఎవరైతే ఉంటారో వాళ్ళు బద్ధుడు కాడు. కర్మలను వాళ్ళ యొక్క పనులను వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉండే వాళ్ళ బద్ధుడుగా కాలేడు అని ఇక్కడ చెప్పడం జరిగింది. భాష్యము, శ్రీకృష్ణ భక్తి భావన కలిగిన వ్యక్తి తన దేహ పోషణ కొరకైన ఎక్కువగా ప్రయత్నించడు. వాటంతటా అవే వచ్చిన లాభాలతోనే అతడు సంతృప్తి చెందుతాడు. అతడు భిక్షమెత్తడు, అప్పు చేయడు. కానీ తన శక్తి మేరకు అతడు నీతిగా పనిచేస్తూ న్యాయమైన స్వయం కృషితో లభించిన దానితోనే సంతృప్తి చెందుతాడు. అందుకే అతడు తన జీవనోపాధి విషయంలో స్వతంత్రునిగా ఉంటాడు. ఇంకొకరికి సేవ కృష్ణ భక్తి భావనలోని తన సేవలో ప్రతిబింబంగా కావడం అతడు అనుమతించడు. అయినా భగవత్ప్రేరణ కొరకు అతడు భౌతిక జగత్తులోని ద్వంద్వాలచే కలత చెందకుండా ఏ రకమైన సేవలోనైనా పాల్గొంటాడు. భౌతిక జగత్తులోని ద్వంద్వాలను వేడి, చలి లేదా దుఃఖము, సుఖము రూపాలలో అనుభూతమవుతాయి. కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తి శ్రీకృష్ణుని ప్రీత్యర్థము ఏ రకంగానైనా పనిచేయడానికి సంశయించడు. కనుక ద్వంద్వాతీతుడై ఉంటాడు. అందుకే అతడు జయము అపజయము రెండింటిలోనూ స్థిరంగా ఉంటాడు. మనిషి పూర్తిగా దివ్య జ్ఞానంలో ఉన్నప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి. అంటే పూర్తిగా తను కృష్ణ భక్తుడై ఉన్నప్పుడు, అంటే ఇక్కడ దివ్య జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడు తనకి జయం కలిగిన ఒకే రకంగా ఉంటాడు, అపజయం కలిగిన తను చేసే పనులలో జయ విజయాలు ఎదురైనా తను స్థిరంగా ఉంటాడనమాట. చలించలేడు, మనసు అనేది చలించకుండా స్థిరంగా ఉంటాడని ఇక్కడ చెప్పచ్చు. కాకపోతే తను పని అయితే చేస్తూ ఉంటాడు. ఎందుకంటే భగవత్ సేవ చేయడానికి న్యాయబద్ధమైన పనిని అయితే ఎంచుకుంటాడు. తనకి వచ్చిన లాభాలతోనే తన యొక్క జీవన పోషణ అంటే శరీర పోషణకి ఉపయోగించుకుంటాడు. ఎక్కువగా ఆశపడడు, అత్యాశపడడు, ఎవరి దగ్గర అప్పు కూడా చేయడు. అలాని పని కూడా చేయకుండా భగవంతుణ్ణి నమ్ముకుని కూడా ఉండడు. తనకు కావలసిన పని చేస్తూ వచ్చే మంచి లాభాలతోనే శ్రీకృష్ణ భక్తిని వ్యక్తపరుస్తూ ఉంటాడు. అలాంటప్పుడే ఇతను కృష్ణునికి సంబంధించిన పనులలో అయితే లీనమై ఉంటాడు. అంటే అలా అని ఖాళీగానూ ఉండరు, భక్తి వ్యక్తపరుస్తున్నాం కదా అని పని కూడా చేయకుండా ఉండరు. తన పని తను చేస్తూ ఉంటాడు. న్యాయబద్ధమైన ఏదో ఒక పనిని ఎంచుకుంటారు. ఆ పనిని ఎంచక్క చేస్తూ అందులో వచ్చిన లాభాలతోనే తను తన శరీరానికి కావలసిన శక్తిని పోషించుకోవడానికి, అంటే
తనకు కావలసిన కనీస అవసరాలను, ఆహారాన్ని, బట్టలను సమకూర్చుకుంటాడు. అలాగే దేవునికి పూజ చేయడానికి కావలసిన సామగ్రిని కూడా ఏర్పాటు చేసుకుంటాడు. ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటాడు. సదాకాలం కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తి శ్రీకృష్ణ ప్రీత్యర్థము ఏ రకమైన పని చేయడానికి సంశయించడు. అంటే శ్రీకృష్ణునికి సంబంధించిన ఏ ఒక్క పనిని చేయడానికి తను సంశయించడు, అంటే వెనుకాడరు అని ఇక్కడ ఈ శ్లోకంలో అయితే చెప్పబడిందండి. దివ్యజ్ఞానమైనటువంటి 4వ అధ్యాయంలో 23వ శ్లోకం గురించి అయితే ఇక్కడ చెప్పుకోబోతున్నాం. అది ఏంటి అంటే, గత సజ్జస్య ముక్తస్య జ్ఞానాపస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవలీయతే. అంటే గత సజ్జస్య ప్రకృతి గుణాలకు అసంగుడైన వాని యొక్క ముక్తిస్య ముక్తిని యొక్క జ్ఞాన అవస్థిత జ్ఞానమందే నెలకొని చేతసః ఎవ్వని జ్ఞానము యజ్ఞాని శ్రీకృష్ణుని కొరకు అచరతః చేస్తూ కర్మ సమగ్రం పూర్తిగా ప్రవీలీయతే లీనమవుతుంది. ప్రకృతి గుణాల పట్ల సంగత్యము లేనివాడు, దివ్య జ్ఞానంలో పూర్తిగా నెలకొన్నవాడు అయిన మనిషి యొక్క కర్మ పూర్తిగా జ్ఞానములోనే లీనమవుతుంది. భాష్యము: పూర్తిగా కృష్ణ భక్తి భావనాయుతుడై మనిషి సకల ద్వంద్వాల నుండి విముక్తుడవుతాడు. ఆ విధంగా అతడు భౌతిక గుణాల కల్మషాల నుండి విడవబడతాడు. శ్రీకృష్ణుని సంబంధములో తన సహజ స్థితిని ఎరిగి ఉన్న కారణంగా అతడు ముక్తుడవుతాడు. ఆ విధంగా అతడు మనస్సు కృష్ణ భక్తి భావన నుండి మళ్ళలేదు. తత్ఫలితంగా అతడు ఏది చేసినా అది విష్ణువైనా శ్రీకృష్ణువైనా కొరకే చేస్తాడు. అందుకే అతని కర్మలన్నీ యజ్ఞాలే అవుతాయి. ఎందుకంటే యజ్ఞము పరమపురుషుడైన విష్ణువు శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే అయి ఉంటుంది. అటువంటి సమస్త కర్మల ఫలము నిక్కముగా దివ్యత్వములోనే లీనమవుతుంది. ఇక మనిషి భౌతిక ప్రభావాలకు లోనుకాడు. అంటే పై మెరుగులకు తను ఆశపడడు. తను ఏ చేసినా, ఒక యజ్ఞయాగాదులు ఏవి చేసినా అది విష్ణుని కొరకే చేస్తున్నాం లేదా శ్రీకృష్ణుని కొరకే చేస్తున్నాం అనే భావనని పూర్తిగా కలిగి ఉంటాడు. ఎవరు? తన యొక్క జ్ఞానాన్ని పొందినవాడు, అంటే భగవంతుని యొక్క అవగాహన మంచిగా చేసుకున్నవాడు, ఆధ్యాత్మిక వైపుగా పూర్తిగా లీనమై ఉన్నవాడు, తను ప్రకృతి గుణాల పట్ల సంగత్వం లేనివాడు, అంటే బయట ప్రపంచానికి సంబంధం లేకుండా ఉంటాడు. ఎప్పుడూ దివ్య జ్ఞానంలో పూర్తిగా నెలకొని సదాకాలం కృష్ణ భక్తిలోనే మునిగి తేలుతూ ఉంటారు. తను చేసే ప్రతి ఒక్క పనిలోనూ శ్రీకృష్ణుని చూస్తూ సహజ స్థితిలో తన గురించి తాను కూడా తెలుసుకోగలుగుతాడు. అంటే శ్రీకృష్ణుని సంబంధంలో తన సహజ స్థితి, తను ఎలా ఉండాలి, ఏ విధంగా ఉన్నాడు, తను ఎందుకు ఇక్కడ ఉన్నాడు అనేది కూడా తను ఆరాంగా తెలుసుకోగలుగుతాడు. ఎవరు? పూర్తిగా జ్ఞానోదయాన్ని పొందిన వ్యక్తి, పూర్తిగా విష్ణు భక్తుడైన లేదా శ్రీకృష్ణుడి భక్తుడైన వారు ఈ విధంగానే ఉంటారని ఈ శ్లోకంలో చెప్పబడింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.